హలో ఎవ్రీవన్, టేస్టీ టమాటా చారు ఎలా వండుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇలా టమాటా చారు చేసుకుంటే పక్కన ఏ కర్రీ అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ముందుగా టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో ఆ టమాటాలు వేసి అందులో మునిగేంత వరకు వాటర్ పోసి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ పొంగకుండా చూస్తుంది. ఇలా స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత టమాటా ముక్కలను వేరు చేసి అవి మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో కర్రీకి సరిపడంత కారం వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బండ పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేగగానే టమాటా ప్యూరీ వేసి అలాగే మనం పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ధనియా పౌడర్, కొబ్బరి పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి ఇదే టైంలో. అంతే, ఒక 4 మినిట్స్ మంచిగా ఉడికించుకున్న తర్వాత కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ చారు పోసుకొని పక్కన అప్పడం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.